ఈ వికారీనామ సంవత్సరంలో ద్వాదశి రాసుల సంవత్సర ఫలితాలు. మేషరాశి. ఆదాయం 14, ఖర్చు 14, గౌరవం 3, అవమానం 6. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు నవంబరు వరకు అశుభుడు. నవంబరు నుండి భాగ్యములో గురువు సంవత్సరమంతా మంచి ఫలితాలను ప్రసాదిస్తాడు. 2020 జనవరి వరకు శని భగవానుడు భాగ్యములో ఉండి ఆ తర్వాత దశమములో ఉండి మరింత ఇబ్బందుల్ని కలుగు చేస్తాడు. రాహువు ఈ సంవత్సరమంతా లాభస్థానంలో ఉండి సహాయకారకుడై మోసగాళ్లతో పోరాడే పటిమను ప్రసాదిస్తాడు. కేతువు భాగ్యములో నిరాడంబరతను నిస్సహాయతను ఇస్తాడు. స్థూలంగా ఈ రాశివారు ఈ సంవత్సరంలో కొన్ని స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీదైన ముద్రతో ముందుకు వెళ్తారు. గురుచరిత్ర పారాయణ, ఈశ్వరాభిషేకం, గణపతి పూజ, దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల మరింత అభివృద్ధిని ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. వృషభ రాశి. ఆదాయం 8, ఖర్చు 8, గౌరవం 6, అవమానం 6. ఈ సంవత్సరంలో ఈ రాశి వారి సప్తమంలోని గురువు నవంబరు వరకు శుభ ఫలితాలను ఇస్తాడు. ఆ తర్వాత కష్టములు తప్పవు. అష్టమశని 2020 జనవరి వరకు ధనస్సులోను ఆ తర్వాత భాగ్యములోను ఇబ్బందులనే ఇస్తాడు. రాహుకేతువులు ద్వితీయంలోనూ అష్టమంలోనూ శుభ ఫలితాలను ఇవ్వలేరు. 2019 నవంబరు తర్వాత జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లడం మంచిది. ఈ సంవత్సరంలో స్థానచలనానికి అవకాశం ఉంది. ప్రతి శనివారం ఈశ్వరాభిషేకం, గోమాతకు ఆహారం అందించడం, నిత్య గణపతి పూజలు, గురు సంబంధ ఆలయాల సందర్శనం, దుర్గాదేవికి కుంకుమ పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఆదాయం 11, ఖర్చు 5, గౌరవం 2, అవమానం 2. ఈ సంవత్సరమంతా రాహుకేతువులు జన్మ సప్తమాలలో ప్రతికూల ఫలితాలను ఇస్తారు. శని భగవానుడు 2020 జనవరి వరకు సప్తమంలోనూ ఆ తర్వాత అష్టమంలోనూ ఇబ్బందుల్ని ప్రసాదిస్తాడు. గురువు నవంబరు వరకు ప్రతికూలంగా ఉండి ఆ తర్వాత శుభాలను ప్రసాదిస్తాడు. ప్రతిరోజు విష్ణు సహస్రనామాలను చదువుతూ, ప్రతి శనివారం ఈశ్వరాభిషేకం చేస్తూ, నిత్యం గణపతి పూజ చేస్తూ, తరచుగా దుర్గాదేవికి కుంకుమార్చనలు చేస్తూ ఉంటే వీరికి మనశ్శాంతి, మంచి ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి. ఆదాయం 5, ఖర్చు 5, గౌరవం 5, అవమానం 2. ఈ సంవత్సరమంతా ఈ రాశి వారికి 6వ ఇంట కేతువు మంచి ఫలితాలను ప్రసాదిస్తాడు. పంచమ గురువు నవంబరు వరకు మంచి చేస్తాడు. ఆ తర్వాత 6వ ఇంట గురువు వల్ల ఇబ్బందులు తప్పవు. శని భగవానుడు 2020 జనవరి వరకు యోగకారకుడై ఆ తర్వాత ఇబ్బందుల్ని కలుగజేస్తాడు. 12లోని రాహువు కష్టాలను, అధికమైన ఖర్చులను ప్రసాదిస్తాడు. రోజు లలితా సహస్రనామాలు చదువుతూ, నిత్యం దుర్గాదేవికి పూజలు చేస్తూ 2020 జనవరి తరువాత ప్రతి శనివారం ఈశ్వరునికి అభిషేకం చేస్తూ గోమాతకు ఆహారం పెట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. సింహరాశి. ఆదాయం 8, ఖర్చులు 14, గౌరవం 1, అవమానం 5. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 2020 జనవరి వరకు శని అనుకున్న పనులను జరగనివ్వడు. ఆ తర్వాత శని భగవానుడే లాభకారకుడు అవుతాడు. 2019 నవంబరు తరువాత గురువు శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. పంచమ కేతు వల్ల ఖర్చులు తప్పవు. ఈ సంవత్సరమంతా రాహువు యోగకారకుడు. ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం పఠిస్తూ, నిత్యం గణపతి పూజలు చేస్తూ, ప్రతి శనివారం ఈశ్వరాభిషేకం చేస్తూ, తరచుగా గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉంటే మరింత శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యా రాశి. ఆదాయం 11, ఖర్చు 5, గౌరవం 4, అవమానం 5. ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి 2020 జనవరి వరకు అర్ధాష్టమ శని, ఆ తర్వాత పంచమ శని అశాంతిని ప్రసాదిస్తారు. గురువు కూడా సంవత్సరమంతా ప్రతికూలంగా ఉంటారు. రాహుకేతువులు కూడా కుటుంబంలోనూ వృత్తి ఉద్యోగాలలోనూ ప్రతికూలతలనే ఇస్తారు. ప్రతి బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తూ, ప్రతి శనివారం ఈశ్వరాభిషేకం చేస్తూ, నిత్యం గణపతికి మరియు దుర్గాదేవికి పూజలు చేయడం వల్ల ప్రశాంతతను, అభివృద్ధిని పొందగలరు. తులారాశి. ఆదాయం 8, ఖర్చు 8, గౌరవం 7, అవమానం 1. ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి
2019 నవంబరు వరకు గురువు అనుకూలత వల్ల గౌరవానికి ఆదాయానికి లోటుండదు. 2020 జనవరి వరకు శని భగవానుడు ధనకారకుడై అవసరానికి ధనాన్ని ప్రసాదిస్తాడు. ఈ సంవత్సరంలో భాగ్యరాహువు కలహాలకి కారణమవుతాడు. ప్రతి శనివారం లక్ష్మీ పూజ చేస్తూ 2019 నవంబరు నుంచి గురుచరిత్ర పారాయణ చేయడం, 2020 జనవరి నుంచి ఈశ్వరునికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలరు. వృశ్చిక రాశి. ఆదాయం 14, ఖర్చు 14, గౌరవం 3, అవమానం 1. ఈ సంవత్సరమంతా ఈ రాశి వారికి గురుడు శుభుడై మంచి ఫలితాలను ప్రసాదిస్తాడు. 2020 జనవరి తరువాత శని భగవానుడు కూడా లాభాలను ప్రసాదిస్తాడు. సంవత్సరమంతా అష్టమములో రాహువు, ద్వితీయములో కేతువు ఇబ్బందుల్ని కలుగు చేస్తారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తూ, నిత్యం గణపతి పూజలు చేస్తూ, దుర్గాదేవికి తరచుగా కుంకుమార్చనలు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందగలరు. ధనస్సు రాశి. ఆదాయం 2, ఖర్చు 8, గౌరవం 6, అవమానం 1. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గురువు 2019 నవంబరు వరకు 12లో ఉండి ఖర్చులు ఇస్తాడు. సంవత్సరమంతా ఏలినాటి శని ప్రభావం ఇబ్బందిగా మారుతుంది. లగ్న సప్తమాలలోని కేతురాహువులు ప్రతికూల ఫలితాలను అందిస్తారు. 2019 నవంబరు తరువాత గురువు శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. అంతవరకు జాగ్రత్తలు అవసరం. ప్రతి గురువారం గురుచరిత్ర పారాయణ చేస్తూ, ప్రతి శనివారం ఈశ్వరునికి అభిషేకం చేయిస్తూ, ప్రతి బుధవారం గణపతికి పూజలు చేయించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఆదాయం 5, ఖర్చు 2, గౌరవం 2, అవమానం 4. ఈ రాశి వారికి 2019 నవంబరు వరకు గురువు లాభస్థానములో ఉండి మంచి ఫలితాలను ఇస్తాడు. ఆ తర్వాత ఖర్చులను ప్రసాదిస్తాడు. రాహువు 6వ ఇంట కోర్టు వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలలో శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. 12లోని కేతువు మరియు ఏలినాటి శని సంవత్సరమంతా ఆటంకాలను, ఇబ్బందులను కలుగజేస్తారు. ప్రతి శనివారం ఈశ్వరాభిషేకం చేసుకోవడం, గణపతి పూజలు చేయడం, గురు సంబంధమైన ఆలయాలు సందర్శించడం వంటి పనుల వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఆదాయం 5, ఖర్చు 2, గౌరవం 5, అవమానం 4. ఈ సంవత్సరం అంతా ఈ రాశి వారికి శని కేతువులు శుభ ఫలితాలను ప్రసాదిస్తారు. 2019 నవంబరు నుంచి గురువు లాభకారకుడు అవుతాడు. పంచమ రాహు వలన అనవసరమైన ఆలోచనలు, ఖర్చులు తప్పవు. 2020 జనవరి నుంచి ఏలినాటి శని ఈ రాశి వారికి ప్రారంభమవుతుంది. కనుక అప్పటి నుండి ప్రతి శనివారం ఈశ్వరునికి అభిషేకం చేయించడం మంచిది. తరచుగా కనకదుర్గాదేవికి కుంకుమార్చనలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీనరాశి. ఆదాయం 2, ఖర్చు 8, గౌరవం 1, అవమానం 7. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 2019 నవంబరు వరకు గురువు అనుకూలం. ఆ తర్వాత దశమములో గురువు ప్రతికూలంగా మారుతారు. 2020 జనవరి నుంచి శని భగవానుడు లాభకారకుడు అవుతాడు. 4వ ఇంట రాహువు, దశమములోని కేతువు కుటుంబములోనూ వృత్తి ఉద్యోగాలలోనూ ప్రతికూల వాతావరణాన్ని కల్పిస్తారు. 2019 నవంబరు నుంచి గురుచరిత్ర పారాయణ చేయడం, 2020 జనవరి వరకు ప్రతి శనివారం ఈశ్వరాభిషేకం చేయించడం చాలా మంచిది. కుటుంబంలో ప్రశాంతత కోసం దుర్గాదేవికి కుంకుమ పూజలు, వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కోసం గణపతికి పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు. శుభం. నమస్కారం. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.